హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అలిపిరి గురించి తెలుసుకుందాం. అలిపిరి ఒక అద్భుతమైన ప్రదేశం. శ్రీవారు అక్కడ స్వయంభూగా వెలిశారు. శ్రీవారిని చేరుకోవడానికి 2 నడక మార్గాలు ఉన్నాయి. ఒకటి శ్రీవారి మెట్టు, రెండవది అలిపిరి మార్గం. శ్రీవారి మెట్టు ద్వారా చాలా త్వరగా చేరుకోవచ్చు. కానీ చాలామంది భక్తులు దూరమైనటువంటి అలిపిరి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అలా ఎందుకు జరుగుతోంది? అలిపిరి మార్గంలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటిని మీకు తెలియబరచాలని ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా ఈ అలిపిరి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తమిళులు ఎక్కువగా ఉండేవాళ్ళు. వారు తిరుమల కొండల పాదాల చెంతన ఉన్న ఈ ప్రాంతాన్ని అడివారం అని పిలిచేవాళ్ళు. అలాగే వాళ్ళు అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళేటప్పుడు ఇప్పటిలాగే మొదటి మెట్టుకు టెంకాయలను కొట్టిన తరువాతే వారి నడకను ప్రారంభించేవారు. నమస్కరించిన మొదటి మెట్టును అడిపిరి అని పిలిచేవారు. ఆ అడిపిరి కాలక్రమేణా మారుతూ ఇప్పుడు పిలిచే అలిపిరిగా మారింది. అలాగే అక్కడ మహిమాన్విత చింత చెట్టు ఉండేది. వైష్ణవంలో చింత చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉండేది. తిరుమలలో శ్రీవారు కూడా చింత చెట్టుపై వేశారు అని చెబుతూ ఉంటారు. నమ్మాల్వార్ కూడా చాలా కాలం చింత చెట్టులోనే కాలం గడిపారు. అక్కడే జ్ఞానోదయం పొందారు. తమిళంలో చింత చెట్టుని పులి అని అంటారు. అలా వారు ఆ ప్రాంతాన్ని అడిపులి అని పిలిచేవారంట. కాలక్రమేణా ఆ ప్రాంతం అలిపిరిగా పిలువబడింది అని చెబుతూ ఉంటారు. మనం అలిపిరికి వెళ్ళగానే అక్కడ ఒక అద్భుతమైన గరుడ విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూడగానే మనం చూపు తిప్పుకోలేనంత మనోహరంగా ఉంటుంది. ఆ విగ్రహం వెనుక ఆసక్తికరమైన విషయం ఉంది. అది ఏమిటి అంటే, తిరుమలకు వెళ్లే దారిలో 7వ మైలురాయి దగ్గర ఒక స్త్రీ హత్య చేయబడింది. అప్పటిలో తిరుమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పివిఆర్కే ప్రసాద్ గారు పనిచేసేవారు. ఆయన హత్య జరిగిన ప్రదేశాన్ని చూశాక ఈ దుర్ఘటనని ప్రజల నుంచి దూరం చేయాలని అనుకున్నారు. అందుకు ఆయన వారి కుటుంబంతో పాటు మెట్లు ఎక్కడం ప్రారంభించారు. అక్కడ ఎన్నో ఇబ్బందులను గమనించారు. భక్తులను ఎండ నుంచి, వాన నుంచి రక్షించేందుకు శాశ్వతమైన గొడుగులను నిర్మించారు. అంటే షెల్టర్లను నిర్మించారు. మానసిక ఉల్లాసం కోసం జింకల పార్కును ఏర్పాటు చేశారు. మైక్లను నిర్మించి నిరంతరం శ్రీవారి భక్తి పాట పెట్టించారు. దానితో కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య అనేది పెరిగింది. కానీ పివిఆర్కే ప్రసాద్ గారికి ఆ 7వ మైలురాయి దగ్గర జరిగిన సంఘటన ఆయన మనసులో నుంచి పోలేదు. అందుకుగాను 7వ మైలురాయి దగ్గర పెద్ద ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని పెట్టించారు. ఆ ఆంజనేయ స్వామి విగ్రహం భక్తులకు ధైర్యాన్ని కలిగించాలని, అలాగే అలిపిరికి వస్తున్న భక్తులను స్వాగతించేలా చేతులు జోడించి నమస్కరించే అతి సుందరమైన గరుడ విగ్రహాన్ని నిర్మించారు. తిరుమల గురించి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అలిపిరి మార్గంలో నడవలేని వారు, వృద్ధులు ఇక్కడికి పక్కన ఉన్న కపిల తీర్థం స్నానం ఆచరించి అలిపిరి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని పూజించేవారు. ఇక్కడ పూజిస్తే సాక్షాత్తు తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించినంత భాగ్యం కలిగేదని భావించేవారు. అందుకే ఇప్పటికీ చాలామంది అలిపిరి దగ్గర ఉన్న స్వామివారిని వారానికి ఒకసారి అయినా దర్శించుకుంటారు. స్వామివారు నడిచిన ఈ మార్గాన్ని చెప్పులు వేసుకొని నడవకూడదు. అలిపిరి నుండి తిరుమలకు వెళ్లే మార్గంలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, వినాయకుని ఆలయం, శ్రీవారి పాదాల మండపం, తలమేరుగుండు, గాలిగోపురం, జింకల పార్కు, అక్కగార్ల ఆలయం, మోకాళ్ళ పర్వతం వంటి అద్భుతమైన ప్రదేశాలు చూడవచ్చును. అలాగే మనసుకి రమణీయమైన ప్రకృతి సోయగాలు ఆస్వాదిస్తూ ఆ కలియుగ దైవాన్ని దర్శించుకోవచ్చు. విష్ణు అవతారాలైనటువంటి దశావతారాలు మనం అలిపిరి మెట్టు మార్గంలో చూడవచ్చు. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించిన, ఆ స్వామివారి కథను విన్నా మన జన్మ ధన్యమవుతుంది. అలిపిరి మార్గంలో మోకాళ్ళ పర్వతం దగ్గర భక్తులు మోకాళ్ళపైన మెట్లు ఎక్కడం అనేది జరుగుతుంది. అలిపిరి గురించి నాకు తెలిసినటువంటి విషయాలని నేను మీకు షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.